హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక తెలివైనవాడు, ఒక తెలివి తక్కువైనవాడు ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టైం వచ్చేసి తెలివైనవాడు, తెలివి తక్కువవాడు వీళ్ళిద్దరు ఉంటారు అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటి గురించి మాట్లాడతారు వీళ్ళిద్దరు. ఓకేనా? అవును, రోడ్ ఉంటుంది కదా, రోడ్లోనే మధ్యలో మనం దాటుతుంటాం కదా, ఆ దాటే లైన్ ఎందుకు వేస్తారబ్బా? ఏం రా, ఏంటైంది, ఏడు సంగతే? అది కదన్నా, నేను రోజు రోడ్ క్రాస్ చేస్తున్నా, కానీ మధ్యలో ఆ లైన్స్ ఎందుకు వేస్తారన్నా? ఓహో, అదా నీ డౌట్? అదేం లేదా, మనుషులు నడిచేయడానికి. ఓహో, అందుకు వేసారనమాట. అంటే దాన్ని ఏమంటారన్నా? దాన్నే జీబ్రా లైన్ అంటారు. ఓ, అందుకేస్తారా రోడ్ మీద అలాంటి లైన్? ఓకే 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 అన్నా. ఇంకో డౌట్ అన్నా, మనం రోజు ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవాలని ఎందుకు అంటారు? హెల్మెటా? నువ్వు స్పీడ్గా పోతున్నావు, మధ్యలో యాక్సిడెంట్ ఏమైనా అయితే అయితే అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? తల బద్దలు అవుతుంది. ఆ తల బద్దలు అవ్వకుండా ఉండడానికే హెల్మెట్ పెట్టుకోవాలి. అవునా? అయితే ఈ రోజు నుంచి నేను రోజు పెట్టుకుంటా బయటికి వెళ్ళినప్పుడు. అనా, నాకు ఇంకో డౌట్. ఇప్పుడు మనం రోడ్ మీద బైక్ స్పీడ్గా వెళ్తున్నాం, ఒక పక్క నుంచి కుక్క వస్తుంది, ఇంకో పక్క నుంచి ఆంటీ వస్తుంది, అప్పుడు మనం దేని గుద్దాలి? గుద్దుతావా? నువ్వైతే దేని గుద్దుతావు? మనిషి కాబట్టి మనిషిని వదిలేస్తాం, కుక్కని గుద్దుతాం. కుక్కని గుద్దుతావా? బ్రేక్ వేయాలరా జర్రి పప్ప. అన్నా, ఇంకో డౌట్ అన్నా, నేను నీట్గా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలన్నా? ఎలా ఉండాలి చెప్పు? నీ హెల్త్ బాగుండాలంటే ఉదయాన్నే 5 గంటలు లేచి జాగింగ్కి వెళ్ళు, కొన్ని బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అని చేసుకో. ఓకే? వచ్చావా? టిఫిన్ చేయి, తిన్నావా? నీకు స్కూల్కి వెళ్తుంటే నువ్వు స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్తుంటే కాలేజ్కి వెళ్ళు. ఓకే? వెళ్ళి చదువుకో, మళ్ళీ ఇంటికి రా. ఓకే? నీకు బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు కొన్ని మోటివేషన్స్ ఫీచర్స్ ఉంటాయి, అవి విను. ఓకే? ఇంకా నీకు మైండ్ పవర్ పెరుగుద్ది, తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే? ఫస్ట్ నువ్వు దేన్ని సాధించాలనుకుంటున్నావో దాని ముందు ఫస్ట్ ఫోకస్. తర్వాత బాగా మనిషికి కావాల్సింది హాయిగా నిద్రపోవాలి, మంచిగా తినాలి, అందరితో నీట్గా కలిసి ఉండాలి. ఓకే? ఇవి ఉంటే మనిషి ఫుల్ఫిల్గా హెల్తీగా ఉన్నట్టు. మానసికంగా మాత్రం బాధపడకూడదు. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా బాగున్నా మానసికంగా బాగలేమనుకో, అప్పుడు అది కూడా అనారోగ్యంతో సమానమే. కాబట్టి ఎప్పుడు మానసికంగా, ఆరోగ్యంగా, ఫిజికల్గా, మెంటల్గా నీట్గా ఉండాలని దీని అర్థం. ఓకే? ఓకే అన్న, హెల్తీ గురించి బాగానే చెప్పేసావు కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటి చెప్పు? అదేం లేదన్నా, ఇప్పుడు ఒకరిని లవ్ చేయాలంటే మనం వాళ్ళని ముందు అడిగి లవ్ చేయాలా, లేకపోతే మనకు నచ్చినట్టు మనం చేసేసుకోవాలా? దానికో సొల్యూషన్ ఉంది. నీకు అమ్మాయి నచ్చింది అనుకో, ఫస్ట్ నువ్వు దాన్ని ప్రపోజ్ చేయాలని అనుకుంటావు. సో అది నీ వల్ల అవ్వదు. కాబట్టి అది ఎలాంటిదో ఏంటో ముందు దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు దాన్ని తొందరగా అయితే ప్రపోజ్ చేయడానికి ట్రై. ఎందుకంటే అది ఎవరితో రిలేషన్షిప్లో ఉందా లేదా, నువ్వు ప్రపోజ్ చేస్తా అది యాక్సెప్ట్ చేస్తుందా అవన్నీ తెలుసుకొని చేయి. ఎందుకంటే మరి నువ్వు డిసప్పాయింట్ అయిపోయి ఇవన్నీ బాధలు పెట్టేసుకుని నువ్వు చేసిన పనులను ఆపుకుని ఇవన్నీ దాని వెనకాల పడడం వేస్ట్ టైం. ఓకే? కాబట్టి నువ్వు నచ్చిందనుకో ప్రపోజ్ చేయి, నచ్చితే ఓకే అంటది, లేదంటే లేదు. దానికన్నా ముందు మనం పెళ్లి చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం దాన్ని మెయింటైన్ చేయగలమా? మెయింటెనెన్స్ అంటే దాన్ని సరిగ్గా మనం చూసుకోగలమా అన్న కెపాసిటీని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఓకే? ఓకేనా? ఇప్పుడు నాకు బాగా చదువుకోవాలని ఉంది, కానీ మధ్యలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దానికి ఏం చేయాలన్నా? వెరీ సింపుల్. నువ్వు ఎప్పుడైతే పుస్తకం తీస్తావో, పుస్తకం తీసినప్పటి నుంచి క్లోజ్ చేసేంత వరకు దృష్టి అంతా దాని మీద ఉంచు. లైక్ అక్కడ ఏం జరుగుతుంది, అందులో ఏంటుంది మ్యాటరు అన్న దాని గురించి మాత్రమే ఆలోచించాలి. బయట నేను ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్ మా గోవాలో తిరుగుతున్నారు, లేకపోతే ఆర్కే బీచ్లో ఉన్నారు, లేకపోతే ఇంకా తిరుపతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు అని ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఆ పుస్తకం మీద దృష్టి పెట్టి అవన్నీ చదువుతూ నేర్చుకోవాలి. ఎప్పుడు పైకి చదివేసి వదిలేయడం కాదు, దాన్ని నేర్చుకోవాలి. ఏంటుంది అందులో, ఏముంది
అసలు ఈ స్టోరీ దేని గురించి ఉంది అన్నదే నువ్వు అక్కడ ఫుల్ఫిల్ గా నేర్చుకోవాలి. ఓకే, ఈరోజు నుంచి తప్పకుండా చేస్తా. ఇంకా చిన్న ప్రాబ్లం అన్న ఏంటి, అదే మనం అప్పుడప్పుడు వీకప్ లోనే బయటకు వెళ్తుంటాం. అంటే అప్పుడప్పుడు కొంచెం సరదాగా అలా వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, నువ్వు ఎప్పుడైనా సరే వీకెండ్ కి కానీ బయటికి వెళ్ళినప్పుడు ఓకేనా, కొత్త లొకేషన్, అవంతా కొత్త మనుషులు, అంత కొత్తగా ఉంటది. సో అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే అంత కొత్తగా అనిపిస్తుంది. ఫోన్ అదే దాన్ని మీరే ఎంజాయ్ చేసుకుంటున్నాం అని అనుకుంటారు కదా. అదే అసలు మనం ఇలా వెళ్ళడం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి, లోన్లీనెస్ ఇవన్నీ కూడా మనకు క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ బాధపడుతూ ఉన్నాం అనుకో, ఆ ఫీల్డ్ వదిలేసి మనం అక్కడ ఎంజాయ్ చేయడం మొదలెడతాం కాబట్టి ఇవన్నీ మర్చిపోతాం. ఇది మర్చిపోవడం వల్ల ఆటోమేటిక్ గా మనకు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉన్నా కానీ, ఫీలింగ్స్ లేకపోతే బాగా షేడ్నెస్ ఉన్నా అది తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. సో అందువల్ల మనం ట్రావెలింగ్ చేయడం లేకపోతే కొత్త లొకేషన్స్కి వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటే ఈ విధంగా మనకు ఫ్రీ అవుతుంది. అబ్బా అంత ఉంటుందా, అయితే నేను వారానికి ఒకసారి బయటకు వెళ్తుంటా. సో బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, కాకపోతే అందులో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదేంటంటే ఫస్ట్ మనం వెళ్తాం గ్రూప్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ అలా వెళ్ళినప్పుడు మనం ఎక్కడ కొన్ని డేంజర్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేస్ మనం చూసుకొని చేయాలి. సెల్ఫీలు వీడియోలు అని చెప్పేసి మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అందులో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతుంది. అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ వరకు అయితే ఎంజాయ్ చేయాలో అంతవరకే చేయాలి. ఓకేనా, లిమిట్ ఉండాలి దానికి. ఓకే ఓకే అన్న ఇంకో డౌట్, మనం చేసే ప్రతి పనిలోని ఎమోషన్ అండ్ లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది కదన్నా. అది ఎట్టన్నా ఎమోషన్ లాజిక్ అని ఎలా మనం చెప్పగలం? సింపుల్, కరెంట్ అనే లాజిక్ తో నువ్వు ట్రైన్ ను స్పీడ్ గా నడుపుతావు, కానీ నువ్వు ట్రాక్ మధ్యలో డ్యామేజ్ అయింది. సో నువ్వు తప్పించుకోవడానికి 2 ట్రాక్లు ఉన్నాయి. కుడి పక్క ఏమో కూలీలు ఉన్నారు, ఎడమ పక్క ఏమో ఒకడే ఉన్నారు. అప్పుడు నువ్వు ఎటువైపు తిప్పుతావు? కుడివైపు 10 మంది పోవడం కంటే ఎడం వైపు ఒకటి పోవడం మంచిది కాబట్టి ఎడం వైపు తిప్పుతావు కదా. అదే ఆ ఒక్కటి ప్లేస్ లో మీ అమ్మ గాని, మీ నాన్న గాని, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గాని ఆ ప్లేస్ లో ఉంటే నువ్వు అటుపక్క తిప్పుతావా కదా. అందుకే లాజిక్ ఎంత ఉందో ఎమోషన్ కూడా అంతే ఉందని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకే, బాగా చెప్పవనా.